ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేంటంటే, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం, సిరి సంపదలు కలగబోతున్నాయి. ఈ అదృష్టం నీకు మాత్రమే, వెంటనే విని దక్కించుకోమని చెప్తున్నారండి. బాబాగారు పంపించిన సందేశం కోసం మనం ఒక చిన్న కథ విందామండి. ఈ కథ ద్వారా బాబాగారి సందేశం మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో శ్వేత అనే ఒక అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి చాలా చురుకైనది, తెలివైనది, చక్కగా చదువుకునేది. ఎప్పుడూ కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంకే తెచ్చుకునేది. తర్వాత 10th స్టేట్ ర్యాంక్, ఇంటర్లో స్టేట్ ర్యాంక్, డిగ్రీలో కూడా యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందనమాట. చదువు పూర్తి చేసిన తర్వాత అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న శ్వేతకి, నేను ఎవరి దగ్గర పని చేయను, నాకంటూ నేను వ్యాపారం మొదలు పెడతాను, అలాగే నేను చాలా మందికి జీవనోపాధి కలిగిస్తాను, ఒకరికి నేను ఆదాయ మార్గం చూపిస్తాను, కానీ నేను వేరొకరి కింద పని చేయను అనుకుని వ్యాపారం మొదలు పెడుతుంది. అనుకున్నట్టుగానే వ్యాపారం కోసం చాలా కష్టపడుతుంది. ఇన్ని సంవత్సరాలు తను కష్టపడి చదువుకున్న చదువులో నుండి చాలా విషయాలు తెలుసుకుంటుంది కదా. ఆ విషయాలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఎలాంటి పొరపాటు చేయకుండా వ్యాపారాన్ని చాలా పై స్థాయికి తీసుకెళ్తుంది. కానీ అలాంటి సమయంలో తను చేసిన చిన్న పొరపాటు వల్ల, అంటే నేను గొప్పదాన్ని, నాకే అన్నీ తెలుసు, నేను అన్నీ చక్కగా చేస్తాను అన్న దీంట్లో తను కొద్దిగా వ్యాపారాన్ని పట్టించుకోకపోవడంతో వ్యాపారంలో ఒకేసారి పెద్ద మొత్తంలో నష్టం ఎదురవుతుంది. ఆ నష్టాన్ని ఒక్కసారి తను తట్టుకోలేకపోతుంది. ఎప్పుడూ కూడా ఓటమి అనేది తన జీవితంలో ఇంతవరకు తనకి తెలియదు. ఎప్పుడు చూసినా అన్నిట్లో ఫస్ట్ వచ్చేది, చదువులో ఫస్ట్ ర్యాంక్ ఉండేది, అందరూ పొగిడేవారు. అలాంటి తనకి వ్యాపారంలో ఓటమి రావడం, అంటే వ్యాపారంలో నష్టం రావడాన్ని తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వినేది కాదు. తల్లిదండ్రులు, నీకు మేమున్నాము, నువ్వు ముందడుగు వెయ్యి, ఇలా ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటే ఏం జరుగుతుంది చెప్పు అని చెప్పి శ్వేతకి ఇంత నచ్చ చెప్పాలని చూసినా కూడా తను ఎవ్వరి మాట వినేది కాదు. అయితే శ్వేతకి ఇష్టమైన ప్రిన్సిపల్ ఒకరున్నారు. శ్వేత వాళ్ళ అమ్మగారు శ్వేత బాధని చూడలేక ఆవిడ చాలా బాధపడి ప్రిన్సిపల్కి ఫోన్ చేసి, మా అమ్మాయి ఇలా వ్యాపారంలో నష్టం రావడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు కాస్త మాట్లాడతారా అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ కూడా చాలా బాధపడి, అంత మంచి అమ్మాయి, అంత తెలివైన అమ్మాయి, చురుకైన అమ్మాయి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళడం ఆయన కూడా తట్టుకోలేరు, ఒకసారి మా ఇంటికి పంపించండి, నేను కూడా శ్వేతకి ఫోన్ చేసి మాట్లాడతాను, మా ఇంటికి రమ్మని. నేను శ్వేతతో మాట్లాడుతానులేండి, మీరు కంగారు పడకండి అని చెప్పి శ్వేత అమ్మగారితో చెప్పి శ్వేతకి ఫోన్ చేస్తారు ప్రిన్సిపల్. ఒకసారి మా ఇంటికి రమ్మా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది అని అంటారు. ప్రిన్సిపల్ గారు ఫోన్ చేయడంతో శ్వేత కాదనలేక ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే ప్రిన్సిపల్ గారు కూర్చోబెట్టుకొని, అసలు సమస్య ఏంటి అనేసి అంటే, అప్పుడు శ్వేత మాట్లాడడం మొదలు పెడుతుంది. నాకు ఏం చేత కాదు, ఇంతవరకు నేను చేసింది ఏది కూడా నేను పట్టి చేసిందేమో అనిపిస్తుంది, నేను అసలు ఏది సాధించలేను, నేను దేనికి పనికిరాను అని చెప్పి అంతా కూడా నెగటివ్గానే మాట్లాడుతుంది. ఒక్కటి కూడా పాజిటివ్గా మాట్లాడదు. ప్రతిదీ కూడా నేను చెయ్యలేను, సాధించలేను, నా వల్ల కాదు, ఈ మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా శ్వేత అస్సలు తలకెక్కించుకోదు. లేదండి, నేను ఆల్రెడీ చూసేశాను, నా వల్ల కాదు, చెప్తున్నాను కదా, నాకు ఏది చేతనవుతుందో ఏది చేత కాదో మీకే నా విషయం అర్థం కావట్లేదు అని చెప్పి, సరే లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతాను అని చెప్పి శ్వేత అంటే, ప్రిన్సిపల్ గారు ఉండమ్మా, మా ఇంటికి ఆనుకునే తోట ఉందని తెలుసు కదా, మామిడి తోట, దాంట్లోకి ఒకసారి వెళ్ళి వద్దాం పదా, నాకు కాస్త వాకింగ్ చేయాలనుంది అని చెప్పి శ్వేతని తీసుకొని వెళ్తారు. అలా వెళ్ళగానే ఆ తోటలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద మామిడి చెట్టు ఎండిపోయి కనిపిస్తుంది. దానిని చూసి శ్వేత మళ్ళీ అంటుంది, ఈ చెట్టు కూడా నాలాగే పనికిరానిది, దీన్నెందుకు ఇలా మీరు పెట్టుకున్నారు, ఎప్పుడో కొట్టివేయాల్సింది కదా, ఎండిపోయి ఉంది,
దీనివల్ల మీకు ఎలాంటి లాభము ఉండదు. ఇది అస్సలు కాయల్ని ఇవ్వదు. ఎందుకని మీరు ఆ వాడిపోయిన చెట్టుని అలా పెట్టుకొని ఉన్నారు అని అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ గారు ఒక చిన్న నవ్వు నవ్వి, సరే ఆ పక్క గదిలో మామిడికాయలు ఉన్నాయమ్మా, ఒక 2 మామిడికాయలు తీసుకొచ్చి ఇవ్వు నాకు అని చెప్పి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ గదిలోకి వెళ్ళిన శ్వేతకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ రూమ్ నిండా చాలా మామిడికాయలు ఉంటాయి. పండిపోయిన మామిడి పండ్లు ఉంటాయి, లేత మామిడికాయలు ఉంటాయి, పచ్చడి మామిడికాయలు ఉంటాయి, అలా చాలా ఉంటాయన్నమాట. వాటన్నిటినీ చూసి ఆశ్చర్యపోయి 2 పండిన మామిడికాయలు తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి తిరిగి వస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ గారిని ఇలా అడుగుతుంది, అదేంటి ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఉన్నది ఒక్క చెట్టే, ఈ ఒక్క చెట్టు ఇన్ని కాయల్ని ఇచ్చిందా? అసలు నమ్మలేకపోతున్నాను, ఇది ఎలా సాధ్యం? ఆ మామిడికాయలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుంది. అప్పుడు నువ్వు ఈ ఒక్క చెట్టును చూసే ఇది ఎందుకు పనికిరాదనుకొని మిగతా ఉన్న తోటనంతా చూడలేదు తల్లి. ఆ రూమ్ వెనకాల పెద్ద తోటే ఉంది, నీకు ఆ తోట అస్సలు కూడా కనిపించలేదు. నేను తోట మొదలుపెట్టినప్పుడు కూడా 3-4 చెట్లు వాడిపోయి చచ్చిపోయాయి. అలా చచ్చిపోయినప్పుడు ఈ తోట పెంచడం నా వల్ల కాదు, ఈ తోట పనులు నేను చూసుకోలేను అనుకుంటే ఈరోజు ఇన్ని మామిడి పండ్లు నా దగ్గర ఉండేవి కాదు. అలా కాకుండా అవి ఎందుకు చచ్చిపోయాయి, ఏం పొరపాటు చేశాను, మిగతా తోటని ఎలా కాపాడుకోవాలని ఆలోచించాను కాబట్టే ఈరోజు నా దగ్గర ఇంత పెద్ద తోట ఉంది. నువ్వు వాడిపోయిన ఒక్క చెట్టును మాత్రమే చూస్తున్నావు, మిగతా తోట పచ్చగా ఉన్న తోటనంతా నువ్వు చూడలేకపోతున్నావు. నీ వ్యాపారం కూడా అంతే. ఓటమి అనేది చాలా సహజమైనది. ఎప్పుడూ నువ్వు గెలుపునే చూస్తుండడం వల్ల తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నావు. కానీ ఓటమి నుండి చాలా మంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చన్న మంచి విషయాన్ని నువ్వు విస్మరించావు. నువ్వు చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ముందడుగు వేస్తే నిన్ను మించిన వ్యాపారవేత్త ఎవ్వరూ ఉండరు. అలాంటిది నువ్వు నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చెయ్యలేను అని అక్కడే ఆగిపోయావు. అది ఎంత పొరపాటో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటారు. అప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పిన మాటలు అర్థమైన శ్వేత, నిజమే, నేను చేసింది పొరపాటే, ఒక్కసారి నష్టం వస్తే ఏమైంది, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని చెప్పి సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ప్రిన్సిపల్ గారి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టడానికి అక్కడి నుండి బయలుదేరుతుంది. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, నీకు ప్రతిసారి మార్కులు తక్కువ వస్తున్నాయని, లేదా నేను చేసే పనిలో అస్సలు విజయం రావట్లేదని, ఏ పని చేయలేకపోతున్నానని ప్రతి క్షణం బాధపడడం ఎందుకు? ఈరోజు ఈ క్షణం నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు అందబోయేది పెద్ద విజయం అన్న విషయం, నీకు రాబోయేవన్నీ కూడా మంచి రోజులన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ఓటమే నీ దగ్గర ఉండదు, గెలుపు నిన్ను వచ్చి చేరుతుంది. కానీ ఈ ఓటమిలో నుండి, ఈ కష్టాలు, నష్టాలు, సమస్యల నుండి నువ్వు ఏం నేర్చుకొని ముందడుగు వేస్తున్నావు అనేదే ముఖ్యం. నువ్వు అలాగే బాధపడుతూ కష్టాన్ని చూసుకొని, నష్టాన్ని చూసుకొని, సమస్యను చూసుకొని బాధపడుతూ కూర్చున్నావు అంటే నీకు విజయం అస్సలు చేరువవ్వదు. కాబట్టి నువ్వు అస్సలు వెనకడుగు వేయకుండా ముందడుగు వేసిన రోజునే నీకు దక్కాల్సిన అదృష్టాలన్నీ కూడా దక్కుతాయి. ఈరోజు చెడు రోజులు నడుస్తున్నాయి, ఈ కాలం చెడు కాలం అనుకుంటే రాబోయేదంతా కూడా మంచి కాలం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.